2018లో ఇచ్చిన నోటిఫికేషన్ ఆధారంగా నిర్వహించిన గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షను రద్దు చేసి తాజాగా పరీక్ష నిర్వహించాలని ఇటీవల సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఏపీపీసీఎస్సీ కార్యదర్శి హైకోర్టు ముందు అప్పీల్ దాఖలు చేశారు. ఈ ఉత్తర్వులను రద్దు చేయాలని కోరారు. వీటిపై ఏపీపీఎస్సీ తరపున సీనియర్ న్యాయవాది ఎస్ఎస్ ప్రసాద్ లంచ్ మోషన్ దాఖలు చేశారు. జవాబు పత్రాలను మళ్లీ మూల్యాంకనం చేయడం ఏపీపీఎస్సీ నిబంధన 39 కి విరుద్ధంగా ఉందని సింగిల్ జడ్జి తీర్పులో ఉన్నట్లు చెప్పారు. డిజిటల్ విధానంలో మూల్యాంకనం చేయడంపై హైకోర్టు అభ్యంతరం చెప్పడంతో మాన్యువల్ విధానంలో జవాబు పత్రాలు దిద్దామని చెప్పారు. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోవడంలో సింగిల్ జడ్జి పొరపాటు పడ్డారన్నారు. 2021 డిసెంబర్ 2022 ఫిబ్రవరి మధ్య మొదటిసారి మాన్యువల్ మూల్యాంకనం జరిగిందనే ఆరోపణలను ఆధారాలను పరిగణలోకి తీసుకొని తేల్చాల్సిన అంశమని, ఈ విషయాన్ని రీట్ పిటిషన్లో తేల్చలేరని చెప్పారు. మాన్యువల్ విధానంలో ఒకేసారి జరిగిందని, తాము సమర్పించిన వివరాలను పరిగణలోకి తీసుకోవడంలో సింగిల్ జడ్జి విఫలమయ్యారన్నారు. గ్రూప్ 1 పోస్టులకు ఎంపికైన 169 మందిలో కొందరే హైకోర్టులో వాదనలు వినిపించారనే విషయాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిందన్నారు. డిజిటల్ మూల్యాంకనంలో పిటిషనర్లు ఎంపికయ్యారని, దాన్ని రద్దు చేసి మాన్యువల్ గా దిద్దాలని న్యాయమూర్తి ఇచ్చిన ఆదేశాలను వారు సవాల్ చేయలేదని చెప్పారు. మాన్యువల్ మూల్యాంకనంలో ఎప్పుడైతే వారు అయ్యారో ప్రక్రియను ప్రశ్నించడం మొదలుపెట్టారన్నారు. వాటిని పరిగణలోకి తీసుకున్న హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జి నరేందర్, జస్టిస్ న్యాపతి విజయ్తో కూడిన ధర్మాసనం అప్పీల్పై ఇవాళ విచారణ చేపట్టనున్నారు.